అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ హోమ్మేడ్ చికెన్ ఫ్రైని చాలా రకాలుగా వండుకొచ్చాను. ఆల్రెడీ మీకు చెప్పాను కదండి. ఇంకో రకం చికెన్ ఫ్రై అండి, చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. చికెన్ ని బాగా శుభ్రం చేసుకొని అందులో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొంచెం సాల్ట్, పసుపు, అలాగే రుచి తగ్గట్టు కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకోవడం అంటే బాగా ముక్కలకు పట్టించాల్సిన అవసరం లేదండి, జస్ట్ కుదుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు డైరెక్ట్ గా పొయ్యి మీద పెట్టడమేనండి. ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు. అందులో వచ్చిన వాటర్ బాగా అబ్జర్వ్ అయ్యే వరకు బాగా సాఫ్ట్ గా అయ్యే వరకు ఉడకబెట్టుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని బాగా వేపుకోవాలండి. వేపుకొని ఈ ఉడకబెట్టిన చికెన్ ని అందులో వేసేసుకోవాలి. ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకొని బాగా మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ వేపుకోవాలి. మీకు ఇష్టమైతే మధ్యలో కరివేపాకు వేసుకొని బాగా వేపుకోవచ్చు. ముక్కలో ఒక 2 స్పూన్లు హోమ్మేడ్ మసాలా పౌడర్, ఒక స్పూన్ జీరా పౌడర్, ఇంకొక ధనియా పౌడర్ వేసుకొని బాగా కలుపుకుంటూ ఉండాలి. చిన్న మంట మీద ముక్కలు బాగా ఎర్రగా అయ్యే వరకు వేపుకోవాలి. దించే ముందు వేడివేడిగా కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.